ఎన్టీఏ గైడ్ లైన్స్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్ని ప్రకారము మనం విత్ ఇన్ టైంలో వచ్చిన పిల్లల్ని మాత్రమే లోపల అలౌ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఏ ఒక రీజన్ వలన టైం దాటి వచ్చినా కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో అలౌ చేయడానికి వీలు లేదు. ఆ కట్ ఆఫ్ టైం కి ముందు ఖచ్చితంగా అన్ని సెంటర్స్ లో కూడా అక్కడ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నేను వెళ్ళిన సెంటర్ లో కూడా నేను అక్కడ కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఆ టైం లోపల వచ్చిన వాళ్ళని మాత్రమే అలౌ చేయడానికి అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా టైం దాటి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పర్సనల్ గా కూడా చూడటం జరిగింది. అది కాబట్టి ఎట్టి పరిస్థితిలో వీళ్ళు నాట్ బీ ఇన్ పొజిషన్ టు అలౌ. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ప్రతి చోట్ల ప్రతి రూమ్ లో కానీ సీసీటీవీలు అన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితిలో కట్ ఆఫ్ టైం దాటి మనం ఎవరిని అలౌ చేయడానికి వీలు లేదు. అది అందరికీ జరిగింది. మామూలుగా స్టూడెంట్స్ 1 year లైఫ్ జీవితం ఇప్పుడు మనకు ఇది జాయినింగ్ టైం ఏంటంటే వాళ్ళు 11 గంటల నుంచి 1:30 వరకు రావచ్చు. దాంట్లో సుమారుగా 2:30 గంట రిపోర్టింగ్ టైం ఉంది. అంటే ఇలాంటి ఒక ఎగ్జామ్ లో కొంతవరకైనా మనం ముందు జాగ్రత్త తీసుకొని ఒక అరగంట ముందు రావడం అనేది ఎప్పుడైనా మేలు. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఏదో కొద్దిగా బండి లేట్ అయిందనో, లేదంటే బస్ లేట్ అయిందనో, లేదంటే వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనో అలాంటి కండిషన్స్ లో రావడం అనేది అంటే సహజం జరగచ్చు. కానీ ఎప్పుడైనా ముందు జాగ్రత్తలు తీసుకొని కొంత టైం ముందుగానే ఉండడం అంటే ఇలాంటివి అన్ఫోర్సిన్ రీజన్ తగ్గించడానికి ఉంటుంది. సో పిల్లలు ఎవరైనా ఉన్నతులు అయితే దయచేసి ఎగ్జామ్స్ అన్ని కూడా ముందుగానే వచ్చి ఉండాలని కోరుతున్నాం.